ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది, ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇంకెవరైనా సూచనలు ఇస్తే తప్పకుండా స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ తెలపడం అయితే జరిగింది. ఎలా చూడొచ్చు? సో ఒక ఓబీసీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు, ఇంకెవరైనా మద్దతు ఇస్తారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సూచనలు ఇస్తే తప్పకుండా స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ తెలపడం అయితే జరిగింది. ఎలా చూడొచ్చు? సో ఒక ఓబీసీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు, ఇంకెవరైనా మద్దతు ఇస్తారు. థ్యాంక్ యూ. ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు, అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈరోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరు తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు? అంటే వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం. మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం. ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరు వెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి. నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడుకోళ్ళదంటే సజ్జనుడి కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగా మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను.
కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా.